నమస్తే శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను. హైదరాబాద్ ను సైబరాబాద్ గా డెవలప్ చేశాం. ఆ శక్తి మనకుంది. మళ్ళీ ఈ తెలుగు జాతి కోసం అమరావతిని అభివృద్ధి చేస్తానని ఆ రోజే చెప్పాను. అమరావతికి మేము కూడా ఒప్పుకుంటామని అసెంబ్లీలో ఒప్పుకొని అధికారంలోకి రాగానే 3 రాజధానులంటూ 5 ఏళ్లు 3 ముక్కలాట ఆడారు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని ఒక్క రూపాయి తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు అని తెలిపారు సీఎం చంద్రబాబు. నేను ఒక మాట చెప్పాను. హైదరాబాద్ ని సైబరాబాద్ ని డెవలప్ చేశాం. ఆ శక్తి మనకుంది. మళ్ళీ ఈ తెలుగు జాతి కోసం ఇంకొక నగరం అమరావతిని అభివృద్ధి చేస్తానని ఆ రోజు చెప్పాను. నేను చెప్తే ఆ రోజు వీళ్లు కూడా అసెంబ్లీలో ఒప్పుకొని తర్వాత ఏం తమ్ముళ్ళు ఇన్నారో 4కు ఎన్ని మడతలు ఉంటాయో నాకు తెలియదు కానీ వీళ్ళ బిహేవియర్ చూస్తే అమరావతికి మేము కూడా ఒప్పుకుంటామన్నారు. ఒప్పుకున్న తర్వాత అధికారం వస్తానే పేటు ఫిరాయించి 3 రాజధానులు ఇంటిని మాట్లాడారు. 5 ఏళ్లు 3 ముక్కలాట ఆడారు. రైతులు పూర్తిదాయకంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ఒక్క రూపాయి తీసుకోకుండా ల్యాండ్ పోలింగ్ లో భూమి ఇచ్చారు. అది వాళ్ళ స్ఫూర్తి. ఒక సుందరమైన నగరం తయారు చేయాలనుకున్నాం. అప్పటి నుంచి మీరు చూస్తే ఎన్ని ఆటలాడాలు ఆడి మొన్నే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్లీ నరేంద్ర మోడీ గారు వచ్చి పనులు పునఃప్రారంభించాయి. చూస్తే వీళ్ళకు దిక్కుదాల్చడం లేదు. అసూయ పెరిగింది. ఇప్పుడు వాటికన్ సిటీ అంట. నాకు అది అర్థమే కావడంలా. మ్యావిగన్ వాటికన్ సిటీ తరహాలో మ్యావిగన్. మీకు అర్థమైందా తమ్ముళ్ళు? మీకు అర్థమైందా మా ఆడబిడ్డలు? మ్యావిగన్. నేను అడుగుతున్నా ఇక్కడున్న వాళ్ళకి, అమరావతి కావాలన్నా రాజధానిగా కావాలంటే ఎత్తుల పైకెత్తండి. ఏ ఒక్క వ్యక్తి అయినా మ్యావిగన్ సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ 3 ముక్కలాట కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజధానిని విధ్వంసం చేసుకుంటావా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక వ్యక్తికి ఇల్లు ముఖ్యం, రాష్ట్ర సమాజానికి రాజధాని ముఖ్యం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షల వద్ద కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వాళ్లు కాకి చొక్కా తీసేసి పసుపు చొక్కా వేసుకుని డ్యూటీ చేస్తే బాగుంటుంది అని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజా తెలిపారు. స్టేట్ వైడ్ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని చూపిస్తానన్నా. ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సీ అభ్యర్థుల తరఫున నిర్వహిస్తా ఉన్నటువంటి టెంటుల మీద తెలుగుదేశం పార్టీ గోండాలు రౌడీలు కలిసి చేస్తా ఉన్నటువంటి దాడులు, శాంతియుతంగా నిర్వహిస్తా ఉన్నటువంటి రేపల్లె జరుగుతూ ఉన్నటువంటి దీక్షా శిబిరం మీద పోలీసులు దాడి చేసి అరెస్టులు చేస్తా ఉన్నటువంటి దానికి సంబంధించిన వీడియో. ఈ గుంటూరులో దీక్షా శిబిరం మీద దాడి చేసి వాళ్ళను కూడా అన్యాయంగా తీసుకువెళ్తా ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వీడియో. చిలకలూరుపేటలో మా మాజీ హెల్త్ మినిస్టర్ విడుదల రజనీ గారు చేస్తా ఉన్నటువంటి దీక్షా శిబిరం మీద జరిగినటువంటి దాడి. గురజాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్, దీక్షా శిబిరాన్ని అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్న పోలీసులు. గుంటూరు టౌన్ లో పోలీసులు దగ్గరుండి టెంట్ పీకిచ్చేస్తా ఉన్నారు. ఎవరికైనా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ తాలూకా నిరసన తెలియజేసేటటువంటి హక్కు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉంది. వాళ్ళ సాక్ష్యాలతో ఆధారాలతో తప్పు దొరికినటువంటి ఈ ప్రభుత్వం మీద శాంతియుతంగా నిరసన చేస్తా ఉన్నటువంటి వారి మీద ఈ రకంగా దాడులు చేస్తా ఉన్నారు. తాడిపత్రిలో ఎవరికనంటే పోలీసు వాళ్ళు కొంతమంది ఎట్లా ఉన్నారని అంటే కాకి చొక్కా కూడా వేసుకోవాల్సింది. వాళ్ళు డైరెక్ట్ గా ఎల్లో షర్ట్ వేసుకుని రోజు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని ఉద్యోగాలు చేస్తే బాగుంటుంది అసలు వాళ్ళు.
ఒక్క టీచరే ఒక క్వశ్చన్ పేపర్ ను పూర్తిగా సెట్ చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. 42,000 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో లోకల్ సర్వర్ లో దాచి పకడ్బందీగా చేశాం అని పరీక్ష జరుగుతున్నప్పుడు సిస్టమ్ నుంచి ప్రతి అభ్యర్థికి డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ తో అందుతుంది. ప్రశ్నల సీక్వెన్స్ జంబుల్ అవుతాయి. లీకేజీ కాదు కదా. అభ్యర్థులకు కాపీయింగ్ కూడా అవకాశం ఉండే ప్రసక్తే లేదు అని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. పేపర్ సెట్టింగ్స్. సో దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాము. అట్ ద కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్ మరొకసారి చెప్తున్నాము. మనకు 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 89 సెషన్స్. సో ఒక్క సబ్జెక్ట్ కూడా 3000 ఆన్ అన్ యావరేజ్ 3000 క్వశ్చన్స్, టోటల్ 42,000 క్వశ్చన్స్ తయారు చేసాం. క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసాం. ఇది ఎవరు తయారు చేస్తారు? టీచర్స్. ఆ టీచర్స్ ని కూడా మనం ఎలా సెలెక్ట్ చేస్తాము ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ అ కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్. టీచర్స్ ఎవరైతే బెస్ట్ టీచర్, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నవారు, స్టేట్ అవార్డీస్, అలాంటి టీచర్స్ ని, బెస్ట్ టీచర్స్ ని గుర్తించి వారిని క్వశ్చన్ పేపర్ సెట్ చేయడానికి మనము ఇన్వాల్వ్ చేస్తాము. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఏదైనా ఒక్క టీచరే ఒక ఎంటైర్ క్వశ్చన్ పేపర్ ని సెట్ చేస్తారా అంటే అస్సలు కాదు. డిఫరెంట్ మల్టిపుల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వారు బిట్ అండ్ పీసెస్ లో క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తారు. 50, 100 అట్లా డిఫరెంట్ టీచర్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ తయారు చేస్తారు. ఒక్కరే ఒక్క క్వశ్చన్ పేపర్ లో డిఎస్సి లో 160 క్వశ్చన్స్ ఉంటది. ఒక్క టీచరే ఆ క్వశ్చన్ పేపర్ ని సెట్ చేస్తారా అంటే లేదు. డిఫరెంట్ టీచర్స్ ఉంటారు. వారు క్వశ్చన్స్ ని సెట్ చేసి ఇస్తారు. దట్ వుడ్ బి అప్లోడెడ్ ఇన్ టు ద సిస్టమ్. సో సిస్టమ్ లో ఉన్నప్పుడు అవి అన్ని కూడా ఎన్క్రిప్టెడ్ ఫామ్ లో ఉంటది. మీరు ఓపెన్ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా మీకు కనిపించదు. ఇట్ ఈస్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉంటది. సో ఆ సిస్టమ్ కు కూడా లోకల్ సర్వర్ అని ఉంటది. ఎవరికి కూడా యాక్సెస్ ఉండదు ఎక్సెప్ట్ 2 రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ SCRT. అది కూడా పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. ఎవ్రీడే ఆ పాస్వర్డ్ ని చేంజ్ చేస్తూ ఉంటాం. సో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఎట్లా జరుగుతుంది? మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఈ క్వశ్చన్స్ సిస్టమ్ నుంచి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ సీక్వెన్స్ కూడా చేంజ్ అయ్యి జంబుల్ చేసి వస్తుంది. ఆప్షన్స్ కూడా చేంజ్ అయ్యి వస్తుంది. సో ఒక్క పేపర్ ని చూసి పక్కన ఉన్నవారు కాపీ చేయగలుగుతారా? చేయలేరు. సో ఇక్కడ ఎక్కడైనా క్వశ్చన్ పేపర్ లీక్ అని అవకాశం ఉందా? అసలు లేదు. బికాస్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ కాన్సెప్టే లేదు. డిఫరెంట్ సెట్ ఆఫ్ డిఫరెంట్ టీచర్స్ దే విల్ సెట్ ద క్వశ్చన్స్. అవి అన్ని జంపుల్ చేసి క్వశ్చన్ బ్యాంక్ తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తాము. ఎన్క్రిప్టెడ్ ఫామ్ లో ఉంటది. క్యాండిడేట్ కు క్వశ్చన్ అంటే ఎగ్జామ్ టైమ్ లో జంపుల్ అయ్యి క్వశ్చన్స్ వస్తది. సో కాపీ చేయలేము. మాస్ కాపీ అసలు వీలే లేదు. క్వశ్చన్ పేపర్ లీక్ కూడా దీంట్లో అవకాశమే లేదు. అంత ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూర్ సిస్టమ్ లో ఇవి అన్ని కూడా జరుగుతుంది. కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీడియా కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిసిటీ చైర్మన్ గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేందుకు ఢిల్లీకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఫ్లోర్ లీడర్ గా లోక్సభలో ఉన్నటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా మీద నమ్మకంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మీడియా కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిసిటీకి చైర్మన్ గా నన్ను నియమించినందుకు, ముఖ్యంగా రాష్ట్రంలో అధికారం వచ్చి 2.5 ఏళ్ల పైచిలకు సమయం గడిచింది. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చినటువంటి బీఆర్ఎస్ ఏ విధంగా రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందో, ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి అప్పులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2023 తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని ఆ స్థితిలో ఉన్నా గానీ ఈ రాష్ట్రంలో ఆ రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేని స్థాయి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలను అధిగమించడానికే పలుమార్లు ఢిల్లీకి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా కేటీఆర్ గారైనా
హరీష్ రావు అయినా వీళ్ళందరికీ ఒకటే ఒక నినాదం, వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం ఒకటి, ప్రతిరోజు తెలంగాణ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంపై నిందలు మోపడమే వాళ్ళ లక్ష్యం. నగరంలో గిగ్ వర్కర్లు మరియు క్యాబ్/ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. అగ్రిగేటర్ సంస్థలు తమ యాప్ల ఆధారంగా పనిచేసే కార్మికులను తీవ్రంగా మోసం చేస్తూ వారి శ్రమను దోచుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆయా అగ్రిగేటర్ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి బాధితులకు తగిన న్యాయం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలి అని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. నేను తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాను, మీరు పేదల పక్షాన నిలబడండి, గిగ్ వర్కర్స్ పక్కన, ఆటో డ్రైవర్స్ పక్కన, క్యాబ్ డ్రైవర్స్ పక్కన నిలబడండి. ఎందుకంటే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రేట్స్ విషయంలో వాళ్ళను పీడించుకొని తింటున్నారు. ఆటో పొత్తంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. క్యాబ్ పొత్తంతా నడిపి ఇంటికి పోతే ₹1 మిగిలినటువంటి పరిస్థితి లేదు. స్విగ్గీ కానీ, జొమాటో కానీ పొద్దంతా డెలివరీ చేసినప్పుడు ₹1 మిగిలే పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని మనం గమనిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఓలా కానీ, ఊబర్ కానీ, ర్యాపిడో కానీ ఇటువంటి అనేక అగ్రిగేటర్స్ ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడి ఈ ఆటో డ్రైవర్స్కి, క్యాబ్ డ్రైవర్స్కి, బైక్స్ మీద ర్యాపిడో చేసుకునేటటువంటి వారికి, స్విగ్గీ, జొమాటో లాంటి పెద్ద కంపెనీలో చేసే డెలివరీస్కి అన్నిటికీ కూడా మీరు మంచి రేట్ని నిర్ణయించాలి. వారితో నేను తక్షణమే మాట్లాడాలి. ఇవాళ బ్రేక్ డౌన్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. మధ్యాహ్నం వరకు ఏమాత్రం కూడా డెలివరీస్ ఉండో, ఆటోస్ నడివే, అట్లానే క్యాబ్స్ నడివే వాళ్ళు బ్రేక్ డౌన్ చేస్తున్నారు. ఇటువంటి ఉద్యమాలు చేసే పరిస్థితి కల్పించకుండా ప్రభుత్వం ముందడుగేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆటో డ్రైవర్స్ పక్షాన, క్యాబ్ డ్రైవర్స్ పక్షాన, బైక్స్ నడుపుకునే బ్రదర్స్ పక్షాన, అందరి పక్షాన కూడా తెలంగాణ రక్షణ సేన మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.